హాయ్ అండి. ఈరోజు ఆలు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకున్నాను. పారం కోడి చేసినందుకు గట్టిగా ఉంటుంది కదా, అందుకని కుక్కర్లో పెడుతున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, దీంట్లోనే కొంచెం పసుపు, పసుపు వేస్తే తొందరగా వేగుతాయి. ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక అది బాగా పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. వేగాక ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపడంత వేసుకోవాలి. తర్వాత దాంట్లో కారం వేసుకోవాలి. అలాగే సరిపడంత కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉప్పు కారము చికెన్కి బాగా పట్టింది. విజిల్ లేకుండాను లావెట్తో ఉడికించాలి. విజిల్ లేకుండా ఒక 5 minutes బాగా మగ్గనించాలి. ఇప్పుడు 5 minutes అయిన తర్వాత ఇట్లా వాటర్ వస్తుంది. చికెన్ సగం ఉడుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగాలు, ఆనియన్స్, కొబ్బరి ఇవన్నీ చేసుకున్న పేస్ట్
ఇవి ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు మనకి గ్రేవీ రావడం కోసము ఇప్పుడు ఇది వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో టమాటాలు వేసుకోవాలి. అందులో టమాటాలు కట్ చేసుకొని వేసుకొని ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి వాటర్ వేసుకొని ఇందులో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని మనకి ఎంత కర్రీ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆలులు 2 ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకొని ఇలా బాగా కలిపెట్టుకోవాలి. ఇట్లా వేసుకొని ఆలు వేసుకొని మనం ఇందులో వేసుకొని ఇది పారం కోడి కాబట్టి ఒక 7 విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా కర్రీ అంతా అయిపోతుంది, అన్నీ వేసేసాం కాబట్టి. ఇప్పుడు మనం విజిల్స్ పెట్టుకున్నాము. పెట్టాను, అయిపోయింది. కర్రీ ఇలా అయిపోయింది. బాగా ఉడుకుతుంది. బాగా చపాతీలోకి రైస్లోకి వేసుకుంటే బాగుంటుంది. ఈ గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ. చాలా టేస్ట్గా ఉందండి. అన్నీ సరిపోయాయి. చేసుకొని మీరు కూడా అలా చేసుకోండి. మా కర్రీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.